సమాజంలో దేవుడు స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు తెలుసా? కుటుంబంలో కూడా స్త్రీకి దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుడు స్త్రీల పక్షాన ఎక్కువ వ్యాజ్యమాడతాడంట. లోకములో ఉన్నవారికి స్త్రీలు చాలా బలహీనంగా అనిపించవచ్చు. లోకంలో ఉన్నవారికి, నీ ఇంట్లో ఉన్నవారికి నీవు చాలా తక్కువ దానిగా, విలువలేని దానిగా అనిపించవచ్చు. ఈమె వల్ల ఏం ప్రయోజనం, ఈమె వల్ల ఏం జరుగుతుంది అనుకోవచ్చు. కానీ నా దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన దానవు, ఘనమైన దానవు. నా దేవుడు అందరికన్నా నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టి నేను విలువైన దానిగా చూస్తున్నాడు. స్త్రీలు శారీరకంగా బలహీనం కానీ ఆధ్యాత్మికంగా వారు బలమైన వారు. రోధించే స్త్రీలను తీసుకురండి అని అన్నాడు. విలపించే స్త్రీలు ఎక్కడున్నారో కనుగోండి అన్నాడు. అంటే వారి ప్రార్థన చాలా బలమైనది. వారి ప్రార్థన చాలా బలమైనది. స్త్రీ కన్నీరు కారిస్తే అద్భుతాలు జరుగుతాయి. స్త్రీ మొర్ర పెడితే అద్భుతాలు జరుగుతాయి. స్త్రీ బలిపీఠము దగ్గరికి వచ్చి యేసయ్య పాదాలు పెట్టుకుని పెనుగులాడితే పరిస్థితులు తారుమారు అయిపోతాయి. అన్న ఉన్న ఒక స్త్రీ షిలోహులో మందిరంలోకి వెళ్ళి కన్నీరు కార్చింది. దేశ పరిస్థితి మారిపోయింది. ఆమె పరిస్థితి కాదు, దేశ పరిస్థితి ఏమైపోయింది, మారిపోయింది. ఎలాగ తెలుసా? ఆమెకు పుట్టిన సమూయేలు ద్వారా దేవుడు ఆ దేశాన్ని ఏం చేశాడు? నడిపించాడు. అంత గొప్ప ధన్యత కలిగిన నీవు, దేవునిలో అంత ధన్యత కలిగిన నీవు, దేవుని చేత అభిషేకించబడిన నీవు, దేవుని ఆత్మచేత నింపబడిన నీవు ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలుసా? దేవుడు అంటాడు, నా కుమార్తెలారా మీరు అనుకువ కలిగి ఉండండి, విజయం నీదే. నువ్వు అనుకువ కలిగి ఉంటే నిన్ను జయించేది ఈ లోకములో ఏది లేదు.